ఏపీ బడ్జెట్ నుంచి అరకొర నిధుల కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవ నిర్వహణ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కి 4,000 కోట్లు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ నిమిత్తం 180 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం ట్రస్టు నిర్వహణకు ఏడాదికి దాదాపుగా 4,500 కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం 2,800 కోట్ల మేరకు బకాయి ఉంది. దీంతో మొత్తం మీద 7,300 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంది. కానీ బడ్జెట్ లో 4,000 కోట్లే ఇవ్వడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధుల సంఖ్య గణనీయంగా పెంచడం విశేషం. ఏడాదికి చికిత్సల పరిమితిని 25 లక్షలకు పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పథకంగా మార్చాలని జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సంజీవని పథకాన్ని గేమ్ చేంజర్ గా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ తగిన రీతిలో నిధులు మాత్రం ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలోని 85 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆసుపత్రులకు 35% మేరకు ఛార్జీలు పెంచాల్సి ఉంది. కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపించడం తెలిసిందే. ఈ విధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పేదలకు ఉచిత వైద్యం అందించే ఆపరేషన్ల బకాయిల కోసం గత వైసీపీ, ఇప్పటి కూటమి సర్కార్ హయాంలోనూ ఆసుపత్రులు పలుసార్లు సమ్మె చేయడం తెలిసిందే. సర్కార్ హయాంలో రికార్డు స్థాయిలో నెట్వర్క్ ఆసుపత్రులు నెల రోజులకు పైగా సమ్మె చేయడంతో రోగులు పడరాని పాట్లు పడ్డారనే చెప్పాలి. ఇప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం వైద్య సేవ బకాయిలు క్లియర్ చేయకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుందని చెప్పాలి. కొత్త బీమా విధానం ఇటు ఆసుపత్రులు అటు రోగులకు ఇబ్బందిగానే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. బీమా విధానం ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని సమాచారం. కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఒకే రోగికి 2 ఆసుపత్రులు చికిత్స చేసినట్టు చూపి బిల్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొత్త విధానంతో ఇటువంటి అక్రమాలకు మాత్రం చెక్ పడుతుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో అయితే టోటల్గా 86 మన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయండి. నెట్వర్క్ హాస్పిటల్స్లో టోటల్గా మనం చేస్తున్న ఈ ఏవైతే సర్జరీస్ అవనివ్వండి, మెడికల్ మేనేజ్మెంట్ అవ్వండి, టోటల్గా 3,225 ప్రొసీజర్లు అనేది ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా క్యాన్సర్కి అయితే మాత్రం ఆరోగ్యశ్రీలో చాలా చక్కగా అన్ని రకాల సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా త్రూఅవుట్ పక్కనున్న జిల్లాలు కూడా మన దగ్గరకు వచ్చి సర్వీసెస్ అందుకుంటున్నారండి. మెయిన్గా ఏంటంటే BMT బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా హైయెస్ట్ 11 lakhs వరకు చక్కగా మనము పోస్ట్ ఆపరేటివ్ కూడా కాంప్లికేషన్ లేకుండా ఫాలోఅప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి ప్రెజెంట్ ఏంటంటే ఆపరేషన్స్ ఇదే యొక్క ప్రొసీజర్స్ అన్నీ ఇవే ఉంటాయి. జస్ట్ ఏదైతే మనీ అనేది అప్రూవల్స్ అనేవి ఆపరేషన్స్ చేంజెస్ ఉంటాయి తప్పు, కానీ ఎడ్యుకేషన్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. ఎటువంటి ఇందులో చేంజెస్ అయితే ఉండవు. ప్రతి హాస్పిటల్లో మా మిత్ర అనేది అందుబాటులో ఉంటారు. మా టీమ్ లీడర్స్ కూడా రెగ్యులర్ విజిట్ చేస్తుంటారు. ఎక్కడైనా సరే బెడ్ విజిట్ చేసినప్పుడు మీకు ఒక IVRS కాల్ కూడా వస్తుంది. కాల్ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పొచ్చు డబ్బులు తీసుకున్నారా లేదనేది. దాంతోపాటు 14400 కూడా ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు. నెక్స్ట్ 104 కూడా కాల్ చేసి మా కాల్ సెంటర్కి ఫిర్యాదు చేయొచ్చు. ఇటువంటి ఇది ఉన్నా సరే, హాస్పిటల్ వాళ్ళ ఇబ్బంది ఉన్నా సరే, ఎటువంటి మనీ దీనికోసం అయినా సరే మాకు కాంటాక్ట్ చేయండి. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి తగు చర్యలు తీసుకుంటాము. మీ అందరికి కూడా ఉచిత వైద్యం అందడమే మెయిన్ మోటో, గవర్నమెంట్ లక్ష్యం.